అంటే రామకృష్ణారెడ్డి గారు గత ఎన్నికల్లో మనం చూసాం పాదయాత్ర, అలాగే మీరు ప్రకటించిన నవరత్నాల ఎజెండా, అంతకుముందు ముందు 5 ఏళ్ల పాలన, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు మ్యాసివ్ విక్టరీని అందించాయి. అంటే ఈసారి అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉండబోతున్నాయి? ఎందుకంటే త్వరలో మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏం కొత్తగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుందని. నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే దీనికి ఆన్సర్ ఉంది. కేవలం ఎన్నికల్లో గెలవాలనే దాంతో అసాధ్యమైనవో లేక ఒక భ్రమ క్రియేట్ చేసి రావడమో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే 2014లోనే ఆ పని చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది ఇంటికి మీ బంగారం కూడా వచ్చేస్తుంది, కంప్లీట్ ఎంత ఉంటే అంత క్లియర్ చేస్తానని అన్నప్పుడు చాలామంది మాతో సహా కనీసం మీ మీద నమ్మకం ఉంది కాబట్టి 50,000 అన్నా సటన్ అమౌంట్ అన్నా చేద్దామని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. స్టేట్ ఇది ఎక్స్చకర్ భరించలేదు. ఇది ఓన్లీ తాయిలంలాగా అప్పటికొచ్చి ఇది అవుతుంది. లాంగ్ టర్మ్ వాళ్ళు నిలబడేటట్టు సస్టైనబిలిటీ ఉండే అలాంటివి అనౌన్స్ చేయడమే బెటరు. ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ ఎనీథింగ్ సీరియస్ ఇదైనా సరే అలాంటిది అసాధ్యమైతే నేను చెప్పను అన్నారు. అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశారు. కోవిడ్ ఇది రాకపోతే ఈ కష్టం ఉండేది కాదు, ఇంత ఉండేది కాదు. వచ్చినప్పటికీ మాట తప్పకుండా చేశారు. అలాగే ఈ వచ్చే దాంట్లో కూడా రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఎట్లా ఉండాలో అంతే ఉంటుంది తప్ప ఇర్రెస్పాన్సిబుల్గా ముందు ఇది గట్టెక్కితే చాలు ఈ ఎన్నికల్లో అనే దాంతో అయితే ఉండవు. అంటే ఇప్పుడు మీరు ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు ఉంటాయన్న ప్రచారం బలంగా సాగుతోంది. నేను అంటున్నా కదా, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఎట్లా ఉండాలనో అవేముంటుంది. అంతకు మించి దానివల్ల అధికారం వస్తుంది అంటే దీంట్లో బేసిక్ పాయింట్ ఆశల పల్లకిలో ఉంచారు ప్రజల్ని. ఏదైతే సాధ్యం అవుతుందో అంతే సాధ్యము. ప్లస్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ తరాలకు కూడా వీఆర్ ఆన్సరబుల్ అని ఫీల్ అవుతాడు. అందుకే ఏదో ఊరికే అప్పటికప్పుడు చేయడం, తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళ చావు చేస్తారులే అనుకోవడం అనేది చేయడు.